ఇంకా లోపల ఏంటంటే కొంచెం సందీప్ అన్న నేను చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు నేను ఒక రెండు ఈ చరణాలు పదం దగ్గర ఈ పదం రెండు చిన్న చరణాలు చిన్న రాసుకుంటూ వెళ్ళాను. అది ఇప్పుడు ఈ పంతం ఎంత ఈ విశ్వమంతా అది లాస్ట్ లైన్ అలా అంటే కొంచెం బాగా ఇంటెన్సిటీతో చెప్పాలి అని ఒక రోజంతా సందీప్ అన్న నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చున్నాం ఆఫీస్లో ఈ పాట మీద. కూర్చుని లిరిక్స్ అన్నీ చేసుకుని ఇద్దరం ఫైనల్ చేసుకుని ఇంకా అప్పుడు రేవంత్ ఇండియన్ ఐడల్ ఏదో విన్ అయ్యాడు సింగర్. అవును, అతన్ని పిలిపించి రతన్ గారిని కూడా పిలిపించి మనం ఇక్కడ మోక్ష స్టూడియోలోనే రెండు పాటలు ఒకే రోజు రికార్డ్ చేసాం. ఊపిరాగుతున్నదే బ్రేకప్ సాంగ్. క్లైమాక్స్ నాకు బ్రేకప్ సాంగ్తో నాకు అర్జున్ రెడ్డిలో బ్రేకప్ సాంగ్ అంటే అప్పుడు యూత్కి బాగా కనెక్ట్ అయింది. ఎక్కడైనా ఇదే కదా, ఇప్పటికీ వింటారు చాలా మంది ఆ సాంగ్. అది నాకు బ్రేక్ వచ్చింది అనమాట. అంటే ఉయ్యాల జంపాల మజును అప్పట్లో హిట్ సినిమాలు రాసిన మనం రాసిన పాట బాగా జనాల్లోకి వెళ్తే మనం వేరే ప్లేలిస్ట్ లో ఉండే సాంగ్ ఛాన్స్ వస్తుంది కదా. అలా నాకు నేను అర్జున్ రెడ్డిలో రెండు పాటలు రాశానంటే చాలా గుర్తింపు. అప్పుడు ఈనాడు పేపర్లో ఈ తరం అని ఒక పేజ్ ఉంటుంది. అప్పుడు దసరా పండుగ రోజు ఆ పేజ్లో పెద్ద ఇంటర్వ్యూ సూపర్ ఈ తరం పేజ్లో. ఇంకా చాలా అర్జున్ రెడ్డి చాలా జరిగింది, చాలా వండర్స్ క్రియేట్ చేసింది నా లైఫ్లో. సో మీరు ఫస్ట్ అందుకున్న రెమ్యునరేషన్ ఎంతన్నా ఉదయ్ గారి మూవీకి? 10,000 ఒక సాంగ్కి. దాని తర్వాత ఉయ్యాల జాంపాల అర్జున్ రెడ్డికి ఎంత 35 ఎంత. ఓకే, సూపర్. అంటే చేంజ్ అలా